హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సెల్ఫ్గా ఇంట్లో ఎలా వ్యాక్స్ చేసుకోవాలన్నది వీడియోలో చూపిస్తున్నాను. అండ్ అలాగే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, వ్యాక్స్ అనేది సెల్ఫ్గా చేసుకోవచ్చా, సేఫా కాదా, లేకపోతే వ్యాక్స్ చేసుకుంటే హెయిర్ మళ్ళీ ఎక్కువ గ్రోత్ అయిపోద్దా, లేదంటే స్కిన్ లూజ్ అవుతుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ చాలామంది నన్ను పార్లర్కి వచ్చి అడుగుతారు. సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియోలో అవి క్లియర్ చేస్తూ వ్యాక్సింగ్ ఎలా చేసుకోవాలనేది అయితే చెప్తాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫుల్గా వీడియోని చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే వ్యాక్స్ హీటర్ కావాలి అండ్ వ్యాక్స్ కావాలి అండ్ అలోవెరా జెల్ ఒకటి, కోకోనట్ ఆయిల్ అండ్ స్ట్రిప్స్ పౌడర్ ఇవి కావాలన్నమాట ఇలా రీకా వ్యాక్స్ ఇంట్లో చేసుకోవడానికి. అండ్ ఇక్కడైతే నేను లిపోసాల్బుల్ వైట్ చాక్లెట్ వ్యాక్స్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ నార్మల్ హనీ వ్యాక్స్ కన్నా కూడా ఈ లిపోసాల్బుల్ అయితే మీకు సెల్ఫ్గా చేసుకోవడానికి పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ హీట్ కూడా ఇది అనిపించదు అనమాట. మనం చేసుకోగలుగుతాం సెల్ఫ్గా. అదే హనీ వ్యాక్స్ అనుకుంటే చాలా కొంచెం పెయిన్ వస్తుంది, అది నెంబర్ ఆఫ్ టైం అప్లికేషన్ ఉంటుంది, కొన్ని హెయిర్స్ కూడా రావన్నమాట. సో ఇప్పుడైతే వ్యాక్స్ ప్రొసీజర్ చెప్తాను. ఫస్ట్ మన హ్యాండ్స్కి పౌడర్ అనేది అప్లికేషన్ చేసుకోవాలి ఈవెన్గా. దాని తర్వాత వ్యాక్స్ హీట్ అవుతుంది కదా, మెల్ట్ అయిన వ్యాక్స్ని మన రూట్ ఎటు ఉంటుందో అటు అనేది అప్లికేషన్ చేసుకోవాలి. దాని ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రిప్ని అనేది పుల్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, సింపుల్. మన హెయిర్ ఎటు ఉంటే అటు వ్యాక్స్ అనేది అప్లికేషన్ చేయండి. మీకు వీలుగా హ్యాండ్ని పెట్టుకొని దాని తర్వాత స్ట్రిప్ అనేది ఆ వ్యాక్స్ మీద పెట్టి ప్రెజర్ ఇస్తూ దాన్ని కొంచెం ప్రెస్ చేయాలి. దాని తర్వాత హెయిర్ అనేది స్ట్రిప్ అనేది లాగితే హెయిర్ అనేది దానికి వచ్చేస్తుంది. చూసారా, నా అందరికీ ఒకలాగే ఉండదండి హెయిర్ డైరెక్షన్. మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ఒకళ్ళకి పైకి ఉంటుంది, ఒకళ్ళకి కిందకు ఉంటుంది. సో అందుకని బండ గుర్తు ఏంటంటే మీ హెయిర్ ఎటైతే డౌన్కి ఉందో, ఎటైతే రూట్ డౌన్కి ఉందో అటు అప్లికేషన్ చేయండి. దాని ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రిప్ పెట్టేసి తీసేసుకోండి, వచ్చేస్తుంది హెయిర్. ఈ లిపోసాల్బుల్ అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది, సింగిల్ టైంగా వచ్చేస్తుంది. ట్యాన్ కూడా బాగా రిమూవ్ అవుతుంది. సో అందుకని మీరు లిపోసాల్బుల్లే చేసుకోండి ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి అంటే ఫస్ట్ ఒక విషయం అనమాట, సెల్ఫ్గా వ్యాక్స్ చేసుకోవడం తప్పు కాదు, కానీ కరెక్ట్ మెథడ్ ఫాలో చేస్తూ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం అయితే కొంచెం పేషెన్సీ కావాలి. అది అప్లికేషన్, స్ట్రిప్ పెట్టి లాగడం ఇవన్నీ కూడా కొంచెం మీకు కష్టంగా అనిపిస్తాయి. కొంచెం నెమ్మదిగా చేసుకుంటే అది వచ్చేస్తుంది అనమాట. రీకా వ్యాక్స్ ఎందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు అంటే ఇది స్కిన్ మీద కొంచెం జెంటిల్గా ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉంటే నార్మల్ హనీ వ్యాక్స్ వాళ్ళకి పనిచేయదు, ఎక్కువ ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇది అనుకోండి కొంచెం వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. వాళ్ళకి అలా ఉంటుంది కాబట్టి మనకైతే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే స్కిన్ లూజ్ అవుతుందా. నార్మల్గా అయితే కరెక్ట్ టెక్నిక్స్ ఫాలో చేస్తే స్కిన్ ఏం లూజ్ అవ్వదు. వ్యాక్స్ స్ట్రిప్స్ యూస్ చేసేటప్పుడు స్కిన్ని ఒక హ్యాండ్తో యూస్ చేస్తున్నప్పుడు ఇంకొక హ్యాండ్తో కింద అనేది మనం పట్టుకోవాలన్నమాట. జనరల్గా పార్లర్లో చేస్తే మేము అలాగే చేస్తాం, ఎందుకంటే 2 హ్యాండ్స్ యూస్ చేస్తాం. ఇక్కడ మనం సెల్ఫ్గా చేస్తున్నాం కాబట్టి ఇంకో హ్యాండ్తో మనం కింద పట్టుకోవడానికి అవ్వదు. ఆ టైంలోనే మనకి స్కిన్ లూజ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ మీరు ఇదే అంటే ఈ సెల్ఫ్ వ్యాక్స్గా చేసుకోవడం అనేది ఎప్పుడో మనకి ఎమర్జెన్సీ టైంలో అయితే పర్వాలేదు. మీరు రెగ్యులర్గా ఇదే మెథడ్ ఫాలో అవ్వకూడదు, అప్పుడు కంపల్సరీ లూజ్ అవుతుంది. ఇది ఎవరు చెప్పరు కానీ నేను చెప్తున్నాను. మీకు వీలున్నప్పుడు, మీకు ట్యాన్ ఎక్కువ ఉందనుకున్నప్పుడు వెళ్ళి పార్లర్కి వెళ్ళి చేయించుకోండి. ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ మనకి అమౌంట్ ఉండకపోవచ్చు, అప్పుడు ఏదైనా మనకు బయటకు వెళ్ళాల్సి ఉంటుంది, అకేషన్ ఉంటుంది, లేకపోతే ఎమర్జెన్సీలో ఎప్పుడు ఎక్కడ వెళ్ళడానికి లేదు అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సో రెగ్యులర్గా అయితే మీరు సెల్ఫ్గా చేసుకోకండి, స్కిన్ కంపల్సరీ లూజ్ అవుతుంది అలా చేస్తే. అండ్ ఇరిటేషన్ కూడా ఎక్కువ వస్తుంది, మీకు కూడా ఒక వర్క్లా అనిపిస్తుంది అనమాట. మీకు అమౌంట్ ఉండి చేసుకోగలిగే ఇది ఉంది అనుకుంటే బయటకు వెళ్ళి చేసుకోండి. నెక్స్ట్ వ్యాక్స్ చేసే ముందు స్కిన్ క్లీన్గా డ్రైగా ఉండాలి. క్రీము, ఆయిల్ అలాంటివి ఏమీ అప్లై చేసి ఉండకూడదు. హెయిర్ కొంచెం గ్రో అయింది అనుకోండి, మంచిగా వ్యాక్స్ అనేది వర్క్ అవుతుంది. వ్యాక్స్ టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా హాట్గా ఉంటే స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ హీట్ చెక్ చేసుకుని తర్వాత అప్లై చేయండి. వ్యాక్స్ కంప్లీట్ అయ్యాక అలోవెరా జెల్ లాంటిది అప్లై చేస్తే స్కిన్ కామ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వ్యాక్స్ యూస్ చేసినా దాని తర్వాత మాయిశ్చరైజర్ బదులు అలోవెరా జెల్ పెట్టుకుంటే మీకు ఇంకా మంచిది. అది లేకపోతే మాయిశ్చరైజర్ అయినా యూస్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సేమ్ ప్లేస్లో మళ్ళీ వ్యాక్స్ చేయకూడదు. స్కిన్ ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది
కట్స్ లేకపోతే సన్ బర్న్స్, స్కిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉంటే కనుక మీరు వ్యాక్స్ అనేది అవాయిడ్ చేయండి. సో ఇప్పుడైతే సెల్ఫ్గా వ్యాక్స్ ఎలా చేసుకోవాలి, దాని ముందు దాని తర్వాత తీసుకోవాల్సిన కేర్ అంతా చెప్పాను కదా. అండ్ ఒకవేళ ఎవరికైనా ఈ వీడియోలో ఇంకా వ్యాక్స్ చేసుకోవడం మీకు క్లియర్గా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను మళ్ళీ ఎవరి మీదన్నా మీకు చేసి చూపిస్తాను. పార్లర్కి వస్తారు కదా, ఇక్కడైతే నా హ్యాండ్స్ చూసారా బిఫోర్ ఆఫ్టర్. అండ్ వ్యాక్స్ ఈ రికా వ్యాక్స్ తర్వాత ఆయిల్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆ ఆయిల్ అప్లికేషన్ చేసుకుంటేనే మనకి హ్యాండ్ మీద ఏమైనా వ్యాక్స్ ఉంటే వస్తుంది, వాటర్తో ఇది క్లీన్ అవ్వదు. సో గైస్ ఇదనమాట సెల్ఫ్ వ్యాక్సింగ్. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా యూజ్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మంచి పుష్లా అనిపిస్తుంది అనమాట. సో అంతే గైస్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.